హాయ్ గాయస్, ఫైనల్లీ మనం ఆర్కే బీచ్ నుంచి మళ్ళీ సేమ్ ర్యాపిడో బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. చాలామందికి కొన్ని రకాలైన డౌట్స్ ఉంటాయి. ఏమంటే ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కాలంటే కంపల్సరీ పాస్పోర్ట్ అవసరమా అని. మామూలుగా పాస్పోర్ట్ అవసరం లేదండి ఫ్లైట్ ఎక్కాలంటే. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ అనే 2 ఉంటాయి. మన ఇండియాలో ట్రావెల్ చేసేదానికి, ఎక్కడికైనా ట్రావెల్ చేసేదానికి పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి అలాంటివి ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే కంపల్సరీ పాస్పోర్ట్ అయితే ఉండాలి. అండ్ ఏ కంట్రీకి వెళ్తున్నా కంట్రీ బట్టి కూడా వీసా ఉన్న కొన్ని వీసా ఆన్ అరైవల్ ఉంటాయి. వీసా ఆన్ అరైవల్ అంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ కంట్రీలో దిగినాక వీసా తీసుకొని బయట మామూలుగా వాళ్ళ కంట్రీకి వెళ్ళడం. కొన్ని మామూలుగా ఎట్లుంటాయంటే మర్షన్స్ ముందే వీసా తీసుకోవాలి. ఈ వీసా లేకపోతే స్టిక్కర్ వీసా అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం అవి కూడా కవర్ చేద్దాం రాబోయే వీడియోస్లో. ఇప్పుడైతే మనం వెళ్ళే కంట్రీ ఏమంటే కోలాలంపూర్ వీసా అనే అరైవల్ ఉంది. అందుకని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాం అండ్ హోటల్ బుకింగ్ చేసుకుంటాం. ఒక డాక్యుమెంట్ ఉంటుంది, పాస్పోర్ట్ డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేయాల్సి వస్తుంది. అవి ఫిల్ చేసేసి డిజిటల్ అరైవల్ కార్డ్ అంటారు దాన్ని ఫిల్ చేసాం. దాన్ని తీసుకొని ఇప్పుడైతే మామూలుగా ఏమంటే వెళ్ళిపోవచ్చు. అండ్ ఎంత ముందు అలో చేస్తారంటే 3 hours ముందు మామూలుగా అయితే ఇంటర్నేషనల్ ఉండాలి. లేదా మనం వెబ్ చెక్-ఇన్ ముందే చేసుకున్నామంటే ఒక 2 hours ముందైతే ఉన్నా సరిపోతుంది. ముందుగా మీరు వస్తే బెస్ట్. ఎందుకంటే ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇమిగ్రేషన్ చూసుకోవాలి. ఇమిగ్రేషన్ తర్వాత మనకి వెయిటింగ్ ఉంటుంది. కొంచెం త్వరగా వస్తే బెస్ట్. ఇది నాకే కాదండి, చాలా మందికి తక్కువ ఫ్లైట్ టికెట్ వచ్చాయంట. ఓన్లీ అప్ అండ్ డౌన్ మలేషియాకి 7,000కి వచ్చాయి. అది ఎందుకు వచ్చాయంటే ఈ ఫ్లైట్ని ఈరోజే లాంచ్ చేశారంట ఎయిర్ ఏషియా వాళ్ళు. ఇది ఎయిర్ ఇండియాతో టైప్ అయ్యి మామూలుగా అంతే ఎయిర్ ఇండియాదే అది ఎయిర్ ఏషియా. ఇది కొత్తగా లాంచ్ చేశారంట. ఇదే మనం ఫస్ట్ టైం ఎక్కుతున్నాము ఫ్లైట్, అందుకే ఇంత తక్కువకైతే వచ్చింది. నేను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ముందు కనిపిస్తుంది కదా, అదే మనము బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఇమిగ్రేషన్ ఉంటుంది, అక్కడ వీడియో తీయమన్నారు. ఆఫ్టర్ ఇమిగ్రేషన్ తర్వాత మనము మళ్ళీ అయితే కలుద్దాము. వీళ్ళు ఎయిర్ ఏషియా వాళ్ళు ఈరోజు కోలాలంపూర్కి ఈరోజు ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. ఈ బెలూన్స్ ఇవన్నీ వాళ్ళే ఏర్పాటు చేసి ఇవన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మనం లాంచ్ చేసిన ఫస్ట్ టైమే మనం ఎక్కడైతే వెళ్తున్నామో. జస్ట్ ఇప్పుడే మనకి ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయి వచ్చాము. ఇమిగ్రేషన్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే, ఒకటి పోవడానికి రావడానికి టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్స్. నువ్వు ఎన్ని రోజులు స్టే చేస్తావో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్ అయితే చూపించాలి. దాని తర్వాత డిజిటల్ అరైవల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. దాని లింక్ కూడా మీకు వీడియో కింద ఇస్తాను. దాన్ని సింపుల్ పాస్పోర్ట్లో ఉండే డీటెయిల్స్ అడుగుతారు. అండ్ కోలాలంపూర్లో ఎక్కడ ఉండాలి, స్టేట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. దాన్ని అలాగే అక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ పిన్ కోడ్ అడుగుతారు, పిన్ కోడ్ ఇచ్చేయండి. అండ్ ఇండియన్ ఫోన్ నెంబర్ ఒకటి అడుగుతారు. అంటే ఎక్కడ మామూలుగా +1 పెట్టి మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి, మన కంట్రీది. అంతే సింపుల్ బేసిక్ డీటెయిల్సే ఫిల్ చేసామా అంటే మెయిల్కి ఒక కాపీ వస్తుంది, దాని ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేయడమే. అది 3 days ముందు మాత్రమే చేసుకోవాలి. మన ట్రిప్కి వెళ్ళే 3 days ముందు చేసుకోవాలి. వెళ్ళే రోజు కూడా చేసుకోవచ్చు. 3 days ముందు, 3 daysకి మాత్రమే కనపడుతుంది. మీరు అలా అది చేసుకొని హోటల్ బుకింగ్స్ అండ్ పాస్పోర్ట్కి ఏమంటే 6 months వ్యాలిడిటీ ఉండాలి. అండ్ హోటల్ బుకింగ్స్ ఎన్ని రోజులు స్టే చేస్తారో అన్ని రోజులకి తీసుకున్నారా ఫ్లైట్ టికెట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేయచ్చు. ఎయిర్పోర్ట్లో సింపుల్గా ఇమిగ్రేషన్ అయిపోయింది. అవి డీటెయిల్స్ తీసుకున్నారు, జస్ట్ ఆ స్టాంప్ కొట్టి పంపించేశారు. అండ్ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాగ్స్ తీసుకొచ్చే వాళ్ళు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సపరేట్గా తెచ్చుకోండి. ఇక్కడ మళ్ళీ తీయాల్సి వస్తుంది బ్యాగ్లో ఉండేటివన్నీ. అవి సపరేట్ తీసుకొస్తే మీరు సపరేట్గా అవి పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అన్ని సర్దుకుంటే సరిపోతుంది. కొంతమంది బ్యాగుల్లో పెట్టుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఎందుకు రిస్క్ పడడం, టైం వేస్ట్, అటు తీసుకోరండి. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనకి 10 o'clock ఫ్లైట్, 8కి అయితే ఇప్పుడు 8 అవుతుంది. గేట్ నెంబర్ 8కి అయితే మనం వెళ్దాము. ఫ్లైట్ లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఫ్లైట్ లోపల అండ్ వాష్రూమ్స్ కూడా ఫ్లైట్లో చాలామంది అడుగుతూ ఉంటారు. నన్ను చాలామంది అడిగారు ఏమంటే వాష్రూమ్స్ ఎలా ఉంటాయని, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే,
మన బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక 30 మినిట్స్ ముందు అయితే పంపిస్తున్నారు. మామూలుగా 20 మినిట్స్ ముందు అయితే అలో చేస్తారు. మనం వెళ్దాము ఇప్పుడు. పైకి వెళ్ళాలి. పైన నుంచి ఇంక ఫ్లైట్ అయితే మనకి అక్కడికి ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తాము. వీళ్ళంతా మలేషియా వెళ్ళే వాళ్ళు. మనకి ఏరియా చేయమంటే జోన్స్ వైజ్ ఉంటుంది. జోన్స్ వైజ్గా లోపలికి అయితే పిలుస్తారు. అంటే లాస్ట్ నుంచి ఫిల్ చేసుకుంటా ముందు ఫ్రంట్కి అయితే వస్తాడు. మన జోన్ 3 అని పిలుస్తారు. అప్పుడు మనం వెళ్తే సరిపోతుంది. మళ్ళీ పైన వచ్చి వెయిట్ చేయాలి. ఇంకా అలాగా ఫ్లైట్కి లోపలికి అయితే పంపుతారు. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్ మలేషియాకి. ఇదే ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి నుంచి అయితే మనం వెళ్తాం మలేషియాకి. మనకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం అలా చేస్తారు. ఇప్పుడు మన జోన్ 3 వాళ్ళని అయితే పిలుస్తున్నాం. ఫైనల్లీ మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఇదే ఎయిర్ క్రాఫ్ట్. ఫ్లైట్లో వీడియో అయితే తీయద్దన్నారండి. అందుకే నేను ఏమంటే ఇది మామూలుగా ఏమంటే వాళ్ళకి తెలియకుండా తీశాను. అందుకే నాయిస్ కూడా మ్యూట్ చేశాను. ఇది ఫ్లైట్లో వాష్రూమ్ చూపించేటప్పుడు నాయిస్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను దాన్ని కూడా మ్యూట్ చేశాను వాయిస్ అనేది. ఇదే అండి వాష్రూమ్, చిన్నది. మనకి వినపడేదాని స్పీకర్స్ ఉంటాయి అండ్ గ్లాసు అండ్ హాట్ వాటర్ వచ్చేదానికి ఇది ఉంటుంది. అంతే వాష్రూమ్ అంతా సింపుల్. జస్ట్ ఇప్పుడే మనం ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. ఎందుకు వచ్చారండి అన్న? టూరిజం అని చెప్పాను. అండ్ ఎన్ని రోజులు స్టే చేస్తారని 9 డేస్ అని చెప్పాను. రిటర్న్ ఎప్పుడని అడిగారు. 5th అని చెప్పాను. టోటల్ బుకింగ్స్ అన్నీ చూసి స్టాంప్ అయితే వేసేసారు. సో ఇమిగ్రేషన్ అయితే సింపుల్గా ఉంది. ఎవరన్నా రావచ్చు. లిటిల్ బిట్ కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు, పెద్దగా మేనేజ్ చేసేయచ్చు. ఇంక మనం ఇప్పుడు సిమ్కి అయితే వెళ్తున్నాం. సిమ్ తీసుకోవాలి. మనం టెర్మినల్ 2 దగ్గర మన సిమ్ అయితే ఉంటుంది. అక్కడ పికప్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. వెనక కనపడుతుంది కదా, ఇక్కడ ఎక్స్చేంజ్ సెంటరు. మీరు ఎవరన్నా మన ఇండియన్ కరెన్సీ తీసుకొని వచ్చి ఇక్కడ కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. 20 రూపీస్ 30 పైసా ఏమో తీసుకుంటున్నారు, చాలా ఎక్కువ. మీరు క్యారీ చేసేది ఉంటే ఇండియాలోనే తీసుకోరండి కరెన్సీని. ఇండియాలోనే బెస్ట్. అండ్ డాలర్స్ తీస్తే ఇంకా బెస్ట్ అనుకుంటా. 1000 రూపీస్కి 48 రింగిట్స్ వచ్చాయి. కౌంట్ చేసుకోండి ఒకసారి ఎంత పడుంది అనేది. మన సిమ్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చాము. ఇదే మనం బుక్ చేసిన కలుక్ వెబ్సైట్లో బుక్ చేసిన సిమ్ కౌంటర్. అక్కడికి వెళ్తే మన క్యూఆర్ చూపిస్తే సిమ్ అయితే ఇస్తారు. ఇప్పుడే మన సిమ్ అయితే పికప్ చేసుకున్నాం. ఇంక బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బస్ దగ్గరికి వెళ్దాము. మార్నింగ్ ఇప్పుడు 5:45 అవుతుంది. మనం ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్దాము. హాయ్ గాయ్స్, మీరు కేఎల్ సెంటర్కి రీచ్ అవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి మీ డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఆ డెబిట్ కార్డులో ట్యాప్ అండ్ పే ఆన్ చేసుకోండాలి. ఇక్కడ టికెట్స్ అయితే మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడంతా క్యాష్లెస్ మాత్రమే అలో చేస్తున్నారు. మీకు ఈ కౌంటర్ కనపడుతుంది. ఇక్కడ కూడా క్యాష్లెస్. ఇక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని టైమింగ్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ కేఎల్ఐఏ టెర్మినల్ 2 దగ్గరికి వస్తే ఇక్కడ ఈ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి తీసుకొని మీరు బస్సు అయితే ఇటుపక్క వెళ్తే అక్కడ బస్సెస్ వస్తాయి, అట్లా వెళ్ళాలి. మీరు రింగెట్స్ అనేది ఇక్కడ అలో చేయలేదండి, క్యాష్లెస్ మాత్రమే అలో చేస్తున్నారు. వచ్చేటప్పుడు మీరు ట్యాప్ అండ్ పే ఆన్ చేసుకుంటారండి. ఇక్కడ ట్యాప్ చేశారా, టికెట్ తీసుకునండి, కేఎల్ సెంటర్కి అయితే రీచ్ అయిపోవచ్చు. టికెట్ ఇలా ఉంటుందండి. ఈ టికెట్ ఇక్కడ ట్యాప్ అని స్కాన్ చేస్తే అయితే వచ్చింది.
ఆల్రెడీ మనకి సీట్ నెంబర్స్ అయితే ఇచ్చేసారు. హాయ్ గాయస్, మనం కేఎల్సిసికి అయితే రీచ్ అయ్యాము. అక్కడి నుంచి నాకు ఇది నియర్ బైలోనే నా హోటల్ ఉంది. నేను వాకింగ్తో వచ్చేసాను. అది వీడియో అయితే తీయలేదు. మీరు ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకుంటారో దాన్ని గూగుల్ మ్యాప్ వాడుకోండి. ఎట్లా సిమ్ తీసుకుంటారు కదా, అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయితే నడిచి వెళ్ళిపోండి. లేదా గూగుల్ మ్యాప్లో చెక్ చేశారంటే మీకు మెట్రో కానీ అండ్ బస్సు ఏ బస్సెస్ వెళ్తున్నాయి అన్నీ అక్కడే చూపిస్తుంది. మీరు బస్సెస్ వాళ్ళని అడిగినా కూడా నీకు ఎంత పే చేయాలో చెప్తారా. బట్ తినడానికి వచ్చాను. ఎగ్ అండ్ బిర్యానీ రైస్ అయితే ఇచ్చారు. ఇది 7 ringgits అయితే పడింది మనకి. అండ్ వాటర్ బాటిల్ ఎక్స్ట్రా అనుకుంటాం. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు, అది సపరేట్ అనుకుంటా. మొత్తం ఎంత బిల్ అయిందో చెప్తాను. 7 ringgits అంటే 18 రూపీస్ 80 రూపీస్ 10 పైసా అయితే నేను తీసుకునింది. 18 రూపీసే పెట్టుకున్నా కూడా మనకి ఎంత అవుతుందంటే 126 రూపీస్ అయితే అవుతుందా. 120 రూపీస్కి రైస్ అయితే ఇచ్చారా. మన ఇండియాలో అంత కాకపోయినా పర్లే బాగానే ఉంది. అండ్ మన హాస్టల్ దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళు ఏమంటే 2 o'clock దాకా చెక్ ఇన్ ఇవ్వనన్నారు. బ్యాగేజ్ అక్కడ డ్రాప్ చేసేసి మనం ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock ఇంటర్నేషనల్ ఇక్కడ మామూలుగా అంటే మలేషియాలో చెక్ ఇన్ 2 o'clock ఇస్తారు. 2 o'clock చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అయితే మనం బట్టు కేవ్స్కి అయితే వెళ్ళాలి. ఫ్రెష్ అప్ అవ్వకుండా మనం గుడికి వెళ్ళడం కరెక్ట్ కాదని ఇక్కడే నిలిచిపోయాను. ఓకే గైస్, ఫినిష్ అయిపోయినాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మనకి చైనా టౌన్ దగ్గర అయితే నేను హాస్టల్ బుక్ చేశానని చెప్పకుండా అది ఆఫ్టర్నూన్ 2 o'clock చెక్ ఇన్ ఇచ్చారు. ఎర్లీ చెక్ ఇన్ ఇవ్వమంటే అసలు ఇవ్వనన్నారు వాళ్ళు. ఇంకా మనకి డే ఆఫ్టర్నూన్ దాకా అయితే వేస్ట్ అయ్యింది. ఇంకా ఇక్కడి నుంచి బట్టు కేవ్స్కి వెళ్దామని వెళ్తూ ఉన్నాను. నియర్ బైలోనే నాకు మెట్రో స్టేషన్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకొని అక్కడి నుంచి కేఎల్ సెంటర్కి అయితే వెళ్తాను. కేఎల్ సెంటర్ నుంచి బట్టు కేవ్స్కి అయితే రీచ్ అవుతాం.